విజయ పాల డైరీకి సంబంధించి ఒక సెంటు స్థలం తమ పేరు మీద ఉన్నట్లు నిరూపిస్తే తమ ఆస్తినంతా రాసిస్తానని, నిరూపించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై విజయ పాల డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. విజయ పాల డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి మంత్రి లోకేష్ ను కలిసి విజయ పాల డైరీ ఆస్తులు అక్రమంగా రాయించుకున్నారని చైర్మన్ జగన్మోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేయడంతో విలేకరుల సమావేశం నిర్వహించి సవాల్ విసిరారు. ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు అసెంబ్లీలో నీ తమ్ముడు లోకేష్ గారి దగ్గర ఏం చెప్పినారో ఒకటి ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధము. నువ్వు సిద్ధమా? రిజైన్ చేయి. నీకు ఇప్పుడు మరొకసారి ఛాలెంజ్ చేస్తున్నాను, దయచేసి రండి. ఏ వేదికైనా సరే నువ్వు ప్రూవ్ చేయి, నువ్వు రాజీనామా చేయి. నా యావదాస్తి ఇస్తా నీకు, నువ్వు చేసిన అలిగేషన్లో ఏదైనా సరే. లేదంటే గమ్మున ఉండండి. ఇంకో మీకు కావాలంటే ఎంబీసీ తీసుకొని మీరు తమ్ముని మినిస్టర్ని చేయండి, నేను కూడా సంతోషపడతా. మా వాడు మినిస్టర్ లేని ఇదేంటి ఇది? పచ్చిపతికి ఇచ్చే సమస్యను ఒక రోడ్డున పెడుతున్నాం అందరం కలిసి. యావత్తు కార్మికులు కావచ్చు, యావత్తు ఎంప్లాయీస్ కావచ్చు, సొసైటీ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు అందరం కలిసి ఈ రోజు ఇంత యుద్ధం చేసి ఇక్కడికి వచ్చినాము ప్రాఫిట్లోకి. రాయలసీమలో ఒక్కటే కొట్టింది ఈ సంస్థ, దీన్ని కూడా ముంచాలనుకుంటున్నాను. నువ్వు విజయ పాల డైరీ సంబంధించి ఒక సెంటు స్థలం తమ పేరు మీద గాని కుటుంబ సభ్యుల పేరు ఉన్నట్లు నిరూపిస్తే తమ ఆస్తిని మొత్తాన్ని రాసి ఇస్తానని, లేదంటే ఎమ్మెల్యే పదవికి భూమా అఖిలప్రియ రాజీనామా చేస్తావా అని ఘాటైన విమర్శలు చేస్తూ సవాల్ విసిరారు. చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే మౌనంగా ఉండాలని హితబోధ చేశారు. పాపం నిన్న లోకేష్ గారిని కలవడం జరిగింది. కలుస్తూ ఆయన ఒక అలిగేషన్ చేశాడు. ఏమని? నేను 35 ఎకరాలు అంటే డైరీ ల్యాండ్ నా పేరుతో ట్రాన్స్ఫర్ చేయడమో మా వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేయడమో జరిగిందని చెప్పాడు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, 35 ఎకరాలు కాదు కదా, ఒక సెంటు, సింగిల్ సెంటు ఎస్వి జగన్మోహన్ రెడ్డి పేరుతో కానీ, ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కానీ, ఆయన ఎవరికైనా సరే అనుచరులకు కానీ, ఎనీ డైరీ ప్రాపర్టీలో, ఒక నంద్యాలనే కాదు, ఎనీ ఇక్కడ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి డైరీలో. కర్నూలు మిల్కినలో చాలా ఉన్నాయి. ఇక్కడ 5 acres ఉంది, అక్కడ 50 acres ఉంది. ఆయన మర్చిపోయాడు పాపం. 35 అనుకుంటారు, 35 కాదు, 50 acres ల్యాండ్ అది. ఏమి బిఎంసీలు ఉన్నాయి, 23 బిఎంసీలలో 10 బిఎంసీలు మా సొంత ప్రాపర్టీస్. ఈ ఎక్కడే కానీ దీనిలో ఒక సెంటు స్థలం కానీ నా పేరుతో కానీ చేంజ్ అయ్యింటే, ఏలినేషన్ అయ్యింటే, వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఒక సంవత్సరన్నర ప్రభుత్వం వచ్చి, మీరు ఎటువంటి దర్యాప్తైనా చేసుకోండి. ఓకే చేసుకొని నిరూపమైతే నా యావదాస్తి, నాకు వచ్చిన ప్రాపర్టీ మొత్తం మీకే ఇచ్చేస్తా. లేనిచో మీ సిస్టర్ గారు అఖిలప్రియ గారు రిజైన్ చేస్తారా? నా ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే నేను ఇంతవరకు రాలేదు, పిల్లలు ఎందుకు లేని చెప్పేసి నేను పట్టించుకోలే. లాస్ట్ ఎట్లయితే దొంగ 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 అంటే లాస్ట్ నేను దొంగనవుతున్నా ఇక్కడ. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన ఘనకార్యాల గురించి టీడీపీ పార్టీ నాయకులకు తెలుస్తుందని, రాష్ట్రంలో చికెన్ ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియదా అంటూ ఘాటైన విమర్శలు చేశారు. పాల డైరీకి చెల్లించాల్సిన 1,30,00,000 చెల్లించాలని ఆరోపణలు చేయటం తగదని హెచ్చరించారు. విజయ పాల డైరీని నాశనం చేయటానికి ఎన్నో చేశారని, అందులో భాగంగా ఆరోపణలు చేయటం వేదికగా మార్చుకోవటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల సొసైటీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆలగడ్డ ఎమ్మెల్యే తప్పుడు నాటకాలకు తెరలేపుతున్నట్లు మండిపడ్డారు. ఇకనైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితబోధ చేశారు. జగత్ డైరీ మూత పడినప్పుడు తర్వాత కూడా పాలు సరఫరా చేస్తామని, విజయ పాల డైరీ నుంచి ₹1 కోటి అప్పు తీసుకోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలగడ్డ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాల గురించి అందరికీ తెలుసునని విమర్శించారు. వాళ్ళకు తెలుసు, అందరికి వాళ్ళకేం తెలకుండా ఉండవు. మనకన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటారు ఇదేం జరుగుతుంది అనేది. ఆలగడ్డలో మన ఘనకార్యాలు ఏమి, మన చికెన్ ఎమ్మెల్యే ఎవరంటే మొత్తం చెప్తారు. ఏమి అంటారు, మల్టిపుల్ చాయిస్ ఉంటారు పిల్లలకు, ABCDలు. ఏపీలో చికెన్ ఎమ్మెల్యే, హూ ఈజ్ చికెన్ ఎమ్మెల్యే అంటే చెప్పేస్తారు వాళ్ళు పక్కన. అంత ఫేమస్ అయినా మనం కొన్ని విషయాలలో ఇంకా చాలదా మా తల్లి. మనకు బ్రాండ్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది, ఫ్యామిలీస్ రోడ్డు మీద పడేయద్దు దయచేసి. మీరు 2018లో మూత అనేది పౌడర్ ప్లాంట్, అది దాంట్లో పౌడర్ చేస్తానంట. ఇది చేయమని చెప్పి నోబెల్ ప్రైజ్ అందరూ రికమెండ్ చేపిస్తాను నేను కూడా. ఒక్కటన్నా సత్యం మర్యాద ధరణమా? ఇంత అంత అసలు అబద్ధాలు ఆడుతున్నాను మీరు.
ఒక్క సెంటు చూపేయండి, మా ప్రాపర్టీ మొత్తం ఇస్తా, లేదంటే నువ్వు రిజైన్ చేయి, అలాగంట చల్లగంటది. కనీసం ప్రజలన్నా బాగుపడతారు. ఎందుకంటే వాళ్ళు మా డైరీకి 1,30,00,000 డబ్బులు ఇవ్వాలా, మీరు ఇవ్వండిరా నాయన అని సంవత్సరం కిందట నేను ఎంట పడితే నా మీదనే కేసులు పెట్టించి ఎఫ్ఐఆర్లు చేసి రకరకాలు ఎంటబడి రిపిటిషన్లు వేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ సేమ్ స్టోరీ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ నడుస్తున్నాయి ఇప్పుడు సొసైటీ విలేజ్కి. ఈ విలేజ్ సొసైటీలో కండక్ట్ చేయకుండా, ఇది జరపకుండా పోతే మళ్ళీ నేను కంటెస్ట్ చేయడానికి రాదు డైరెక్టర్గా, చైర్మన్గా. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాపం అమూల్ బేబీ ఆ బాబు చిన్నబాబు ఆయన వికేత్ రెడ్డి గారు రావాలని ఇక్కడికి. వాళ్ళ సొంత డైరీ జగత్ డైరీ చేత కాలేదు, రన్ చేసుకొని చేతగాక ఎన్పి అయిపోయి ఇది అయిపోయింది. మాకే 1,30,00,000 కట్టాలా. యాక్చువల్గా ఆ అబ్బాయికి ఎలిజిబిలిటీ లేదు. వికేత్ రెడ్డి గారు ఈ సొసైటీలో మెంబర్గా ఉంటూ, అంటే కర్నూలు మిల్క్ యూనియన్లో ఒక కోఆపరేటివ్ సొసైటీ యూనియన్లో మెంబర్గా ఉంటూ ప్రైవేట్ డైరీ ఓనర్గా ఉండకూడదు. ప్రైవేట్ డైరీ అంటే జగత్ డైరీ ఆలగడ్డలో ఉంది, దాంట్లో వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నారు. అఖిలప్రియ గారు వచ్చేసి మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నారు. ఈ ఇద్దరు ఉంటూ ఇక్కడ మా డైరీలో వాళ్ళ అబ్బగారు భూమా నారాయణ రెడ్డి గారు 26 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు. పాపం ఆయన చాలా బాగా చేశాడు, ఒక 20 ఏళ్ళ వరకు చేశాడు. లాస్ట్లో 5-6 ఏళ్ళలో ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా సహకరించను కొంచెం గాడి తెప్పింది మొత్తం పాలన అంతా. ఆ టైంలో వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ పీరియడ్లో బలవంతంగా ఆయనతో ₹1,00,00,000 తీసుకున్నారు. ఏది లోను, పాలు సప్లై చేస్తామని. అప్పటికే పాలు సప్లై లేదు, అప్పటికే జగత్ డైరీ మూతపడింది. కానీ అప్పటికి 30,00,000 అప్పు ఉన్నా కూడా అధికారులు చెప్పారు, సార్ మనం ఇవ్వనీకి లేదు సార్, ఆల్రెడీ వాళ్ళు డ్యూ 30,00,000 ఉంది, ఆల్రెడీ పాలు రావడం లేదు మనకు సప్లై, అది బ్లాక్ లిస్ట్లో పోతుంది సార్, ఎన్పై అవుతుంది, మనం ఇవ్వకూడదంటే ఆయన ప్రెజర్ తట్టుకోలేక బంధుత్వానికి లోన్ ఏమో తెలియదు ఆ రోజు ₹1,00,00,000 రిలీజ్ చేశాడు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.